ఇక్కడ బట్టల షాపులు అండి. ఈ బట్టల షాప్ కి అయితే చూసారా జనాలు ఎలాగొచ్చారో మరి. ఇప్పుడు జీడిపిక్కల సీజన్ కదా ఫ్రెండ్స్, జీడిపిక్కలు అన్ని అమ్మేసి ఇక్కడ అయితే వాళ్ళకి కావాల్సిన సరుకు అంతా కొనుక్కొని వెళ్తారు. అంటే వాళ్ళకి కావాల్సిన బట్టలు అన్ని కర్చీఫ్స్ చూసారా ఎలా పెట్టారో, బాగున్నాయి. మొత్తం ఒడిస్సా, ఎవరికి తెలుగు రాదు, మనకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సారీస్ బాగుంది, సారీ బాగుంది. కాటన్ సారీస్, కాటనా అవి? కాటనా ఎంత ఒకసారి? ఒక్కొక్కటి ఒక్కొక్క రేటా? కాటన్ సారీ ఎంత పడుతుంది? ఇవి ఎంత పడతాయి అంటే? 400 ఫ్రెండ్స్, ఇవి 400 అట కాటన్ సారీస్. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు సారీస్ ఇక్కడ అడిగాము ఏ కాస్ట్ లో ఉన్నాయని. సిస్టర్ అయితే మనకు చెప్పారు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడుతుందంట. మరి చూద్దాం. సారీస్ కాటన్, మన లేడీస్ కి ఎక్కడున్నా సారీస్ పిచ్ కదా. నేను వీడియో తీయడానికి కొంచెం కూడా సారీస్ అడుగుతున్నానంటే చూడండి ఎంత సారీస్ పిచ్చో. అవన్నీ నైటీస్, లంగాలు, నైటీలు చూడండి ఫ్రెండ్స్. మరి ఈ సెక్షన్ మొత్తం శారీ సెక్షన్ అని. సారీ శారీస్ చూడండి, కాటన్ శారీస్. సారీ అనా ఎంత ఎంత? 450. ఫ్రెండ్స్ ఈ సారీస్ కాటన్ 450 అంట. అంచులు లేవా? ఫ్రెండ్స్ మరి ఇక్కడ సారీస్ చూడండి, ఫుల్ నైటీలు సారీస్ అయితే మనకి ఇక్కడ ఫుల్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇదంతా సారీ, ఇవన్నీ బట్టల షాపులే ఫ్రెండ్స్. మరి చూస్తున్నారు కదా ఇక్కడ డోర్ కర్టన్స్, బెడ్షీట్స్, పిల్లల బట్టలు. కాటన్ సారీస్ ఎంత ఇవి? 650 అంట ఇవి. అందరు ఇప్పుడు కాటన్ సారీస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఎంత ఈ సారీస్? ఎంత? 250 ఫ్రెండ్స్. చూడండి কুদ্দুবান কটনটা করে কুদ্দুবান কটন বাবু জানা মাইকার দেখেন তেলুগু আমার তো সেমা জানা গই মাইকার গাম
कॉटन ना तिलते बैठर कर अंडे आता सभी कॉटन कुछ बन कॉटन तुम कॉटन तिल्ला जल्दी तकागा सर ఇక్కడ చూడండి గాజులు అయితే ఉన్నాయి. గాజులు అయితే మనకి డజన్ 60 రూపీస్, కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. చూసారు కదా ఫుల్గా ఈ లైన్ మొత్తం బ్యాంగిల్స్, మెడలో వేసుకున్న సెట్స్, చెవుట్లు అనేవి ఈ ఐటమ్సే ఉంటాయండి ఇక్కడ. చూసారు కదా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి అయితే తీసుకుంటారండి. చూసారు కదా ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చాలామంది దూరం నుండి వస్తుంటారు కదా, ఇక్కడైతే ఇవన్నీ కొనుక్కొని వెళ్తుంటారండి. స్టీల్ సామాన్లు అన్నీ ఒకవైపు, ఇత్తడి ఒకవైపు, సిల్వర్ ఒకవైపు, డ్రెస్ మెటీరియల్స్, షర్ట్స్, గౌన్లు అన్నీ ఒక సైడ్ అండి. ఇవన్నీ ఒక సైడ్ అయితే ఉంటాయి. ఇక్కడ గాజులు కూడా వాళ్ళే ఎక్కిస్తారు. చాలామంది ఇలాగ ఎక్కించుకొని వెళ్ళిపోతారు. చిన్న సైజు కొంతమందికి ఎక్కవు, అడ్డు చీరలు ఉంటాయి కాబట్టి వీళ్ళే ఎక్కిస్తారు. అప్పటికి ఆవిడకైతే 3 గాజులు ఇరిగిపోయి చూసారా, ఆవిడ చేతిలోనే. వేయడానికి చాలా కష్టపడతారు కానీ వాళ్ళు చాలా ఈజీగా వేసేస్తారండి. కొంతమందికి ఎక్కవు, చాలా కష్టం ఎక్కడానికి. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్స్ ఇవన్నీ ఇక్కడ ఈ సైడు పిల్లల బొమ్మలు. ఇక్కడ చూసారు కదా జెంట్స్ వేర్ అంటే చిన్నపిల్లలకి, అబ్బాయిలకి అనమాట. ఇక్కడ చూసారు ఇవన్నీ టాప్లు. బాగుంటుందండి ఈ సంత. చాలా లాంగ్ జర్నీ అండి. మాకు దగ్గర 3 hours జర్నీ పట్టింది అనుకోవచ్చు. చక్కగా మొత్తం ఘాటీ సెక్షన్ అండి. వెళ్ళి వచ్చేసరికి మరి మాకైతే కళ్ళు గట్ట తిరిగిసాయి. ఫుల్ ఎండ కూడా ఆ రోజు ఒక రేంజ్లో లేదు. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉన్నాం. ఎర్లీ మార్నింగే అంత ఎండ ఉండేది. చూసారు కదా ఇవన్నీ చైన్లు. చిన్నప్పుడు అయితే మేము ఇవన్నీ కొనుక్కొని వేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే కామన్ అయిపోయింది. స్టిక్కర్స్ చూసారా చాలా బాగున్నాయి కదా, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరి సంత అంతా తిరిగేసరికి కాలు నొప్పెట్టాయండి. చాలా పెద్ద సంత. ఇంకా నేను హాఫ్ కూడా పూర్తి చేయలేదు. ఎండ కూడా అలాగే ఉంది. చూడండి ఒక షాప్ లో వచ్చైతే కూర్చున్నాను. చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఎండ మామూలుగా లేదు ఫ్రెండ్స్. మార్నింగ్ 5కి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 7 అయిపోయింది. టిఫిన్ కూడా ఇప్పుడే చేసాము. చేసి ఇక్కడ కూర్చున్నాను. చుట్టుపక్కల కొండ మీద ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చే కొనుక్కుంటారండి. ఇక్కడ కొంచెం రీజనబుల్గా ఉంటాయి. వాళ్ళు షాప్కి వెళ్ళి కొనుక్కున్నంత టైం కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఎక్కువగా కొండ పనులు, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి. ఈ సంతలోకి అయితే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఏ ఐటెం దొరకని ఐటెం అయితే ఉండదు. ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ సంతలో దొరుకుతుందండి. కాకపోతే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. మనకి ఒడియా రావాలి, వాళ్ళకి తెలుగు రాదు, మనకి ఒడియా రాదు. పక్కాలు ఒడియా అండి. మేమైతే కొన్ని అడిగాము, మాకు రేట్లు కూడా తెలియలేదు. అంత పక్కా ఒడియా. చూసారు కదా ఎండ అయితే మండిపోతుందండి. ఒక్కొక్కరు గొడుగులు వేసుకొని చిన్న చిన్న చంటి బిడ్డలను కూడా వేసుకొని వచ్చారు. వచ్చి సామాన్లు అయితే కొనుక్కుంటారండి. మళ్ళీ చీప్గా ఉంటాయి, అంటే తక్కువ రేటు ఉంటాయి. పెద్ద ఎక్కువ రేట్ ఏం కాదు. బేరమాడు బట్టి ఉంటుంది. బేరమాడుకున్నా తగ్గిస్తారు. చూసారు కదా ఇవన్నీ చెప్పులేనండి. ఇక్కడ నుంచి చెప్పుల మార్కెట్ ఉంటుంది. ఫ్రెండ్స్ అక్కడైతే మా వారు నా కోసం వెతుకుతున్నారు. చెప్పకుండా ఇటు వచ్చేసాను. ఇవన్నీ కత్తులు, కటారాలు. ఈ సంతలో దొరకని వస్తువు అంటూ ఉండదు. కత్తులు, కటారాలు, కొడవళ్ళు, పారలు, గొడ్డళ్ళు, సుత్తి, సాన అన్నీ ఉన్నాయి. ఫ్రెష్ ఫిష్.
₹140 అట ఫ్రెండ్స్ ఫిష్, పర్లేదు. అదే మా కొత్తూరులో అయితే 180 ఇలా చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ ఫిష్, ఎండు చేపలు, నెత్తళ్ళు, ఏవేవో చేపలు ఉన్నాయి, రొయ్యలు కూడా ఉన్నాయి. చూడండి ఎంతమ్మా వాట? అన్ని 50ఏనా? ఇల్లు పైకి వెళ్తావా? మేము వెళ్ళే రోజు ఎండ అయితే మామూలుగా లేదండి. ఎండ దెబ్బకి నా ఫోన్ కూడా హీట్ ఎక్కిపోయి మధ్యలో ఆగిపోయింది. అక్కడ ఒక 10 మినిట్స్ అలా ఆగి వీడియోస్ తీసాము. మరి తప్పదు కదా, కంపల్సరీగా ఎంత దూరం వచ్చాం వీడియో తీయాలని తీసాము. అప్పుడు కూడా మా సార్ ఫోన్ నుండి కూడా కొన్ని వీడియోస్ అయితే తీసాను. అప్పటికే 2 ఫోన్లు బాగా హీట్ ఎక్కిపోతున్నాయి. మరి ఇక్కడ ఎవరికి ఏ రేట్ అడుగుదామన్నా ఎవరో నూటుకో కోటుకో ఒక్కలైతే తెలుగు వారు ఉన్నారు. వాళ్ళకి అడిగితే వాళ్ళే ఒక్కొక్క మాట తెలుగులో చెప్పారండి. అంత మించి మరి ఇంకెవరు అక్కడ తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేరు. మేము వచ్చే తావులో ఘాటి ఎక్కువగా ఉందని ఇంకో త్రావు నుండి వస్తే అక్కడ నుండి కూడా చాలా పెద్ద ఘాటీలండి. మేము ఒకసారి అనుకున్నాము మరి ఎప్పుడు తెలియని ప్లేస్కి వెళ్ళకూడదని. మీరు కూడా ఎప్పుడు తెలియని ప్లేస్కి వెళ్ళకండి. వీడియో కోసం అని మన ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. మాకైతే చాలా భయం వేసింది ఆ కొండలు చూసేసరికి. చూడండి, మేమైతే వీడియో షూట్ కానీసి ఎంత కొండ మీదకి వచ్చామో. చాలా పెద్ద కొండ, ఇదంతా డౌను, ఇదంతా చూసారా? చూడండి ఫ్రెండ్స్, మరి ఈ కొండ మీద నుండి వచ్చేవన్నీ అయితే ఇలాగ వస్తుంటాయి. చాలా అప్పిది, అక్కడెక్కడో విలేజ్ కనపడుతుంది చూడండి. ఈ ఘాటి నుండి ఇప్పుడైతే మేము ఆ కిందకి వెళ్ళాలి. ఈ వీడియో షూట్ కానీసి ఇక్కడికైతే వచ్చాము. బస్సు అయితే ఆ కింద నుండి వెళ్తుంది చూడండి. చాలా పెద్ద ఘాటి, అక్కడైతే 2 కొండలు ఎక్కి వచ్చామండి. ఈ రూట్ నుండి మనకి దారి తగ్గుతుంది, అదే హైట్ తగ్గుతుంది అనేసి ఇలా. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.